పై దాడి చేయడాన్ని మాజీ మంత్రి అనిల్ కుమార్ ఖండించారు. ఇలాంటి దాడులతో విష సంస్కృతిని నెల్లూరుకు పరిచయం చేశారని మండిపడ్డారు. గతంలో ఎప్పుడు ఇలాంటి దాడులు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శలు ప్రతి విమర్శలు సహజం, కానీ ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదన్నారు. గంజాయి బ్యాచ్ ని ఇంటిపైకి పంపించి దాడులు చేయిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 10 సార్లు పైన శాసనసభ్యులుగా ఉన్న కుటుంబంలో నుంచి మాజీ మంత్రులుగా పనిచేసిన కుటుంబానికి ఎవరైనా చిన్న చిన్న దాడులు జరుగుతుంటాయి, కానీ ఒక ఇంటికి వెళ్ళి ఈ విధంగా చేసిన సంఘటన నాకు తెలిసి ఇది ఒకటే ఉంటుందని మాత్రమే తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెప్తా ఉన్నాం. ఈరోజు అందరం కూడా అండగా ఉండటమే కాదు, ఈరోజు పోలీస్ యంత్రాంగం నాకు తెలిసేదో తూతు మంత్రంగా 4-5 పట్టుకొని వాళ్ళని వేసేమన్నదిలా కాకుండా మేము తిరిగి ఇవ్వలేక కాదు, ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు. ఎవరైతే దీంట్లో పంచుకున్నారో ఈరోజు మాకు డబ్బులు ఉన్నాయి, మేము సేవ చేయడానికి వచ్చాం, మేము చాలా ఇది అని చెప్పుకుంటున్న వేమిరెడ్డి కుటుంబం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతమ్మ, దీనికి ఏం చెప్తారు? నైతిక బాధ్యత మీరు రాజీనామా చేయాలి. అసలు రాజకీయాలకే పనికిరాను అంటే డబ్బున్న అహంకారమా, మదమా అని అడుగుతా ఉన్నా. ఒకవేళ నిజంగా ప్రసన్న అన్న మీకు తప్పని మాట్లాడని భావిస్తే, మీ క్యారెక్టర్ అసోసియేషన్ మీరు భావించుంటే కోర్టుకు వేసుకోండి, డిఫమేషన్ వేసుకోండి, లేదా కేసు కట్టుకోండి. అంతేగాని కేసు కట్టుకోండి, డిఫమేషన్ వేసుకోండి, రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలో చేసుకోండి. మేము డబ్బులున్నాయి, మేమంతా పెద్ద మనుషులుగా చలామణి అయ్యేదానికే, మేము సేవ చేయడానికి ఇదే మీరు సేవ చేసేది ఇదేనా అంటున్నా. నెల్లూరు జిల్లాలో చేయని రౌడీజం, గుండాయిజం, గంజాయి బ్యాచ్లు పెట్టుకొని 4 డబ్బులు ఇచ్చి తాగిచ్చి ఈరోజు ప్రసన్న ఇంటికి పంపించడం నిజంగానే ఈరోజు జిల్లా చూస్తూ ఉంది. ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఎంత పెద్దోళ్ళైనా, 1000 కోట్ల అధిపతి అయినా వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, నువ్వు దూసిన కత్తే, మేము దూసిన కత్తే గుర్తుపెట్టుకో. నీకు కూడా దిగద్ది, మాకు దిగింది, మీకు కూడా దింపే శక్తి మాలో ఉందని చెప్తా ఉన్నాం. పోలీసు